Good evening, everybody. Thank you so much, Uncle, for that wonderful introduction. యా సో అద్భుతమైన మరి పరిచయ మాటలను బట్టి పాస్టర్ గారికి సెలీనా గారు వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే నా తరపున కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. When I first taught in college, I first stepped into a classroom of 100 students. టీచర్గా మొదటిసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు 100 మంది విద్యార్థులు ఉన్నారంట అక్కడ. So just like how I was nervous and my heart was racing, so I feel the same today. ఆ రోజున 100 మంది విద్యార్థులను చూసి కొంచెం కంగారు పడి ఇబ్బంది పడినట్టుగానే ఈరోజు కూడా మరోసారి మీ ముందు అట్లా ఉంటుంది. Okay, so I first would like to thank God for this opportunity that He has given me and that He has enabled me. And యా మరి ప్రభు అయిన దేవునికి మొట్టమొదటిగా నేను స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి ఈ యొక్క అవకాశం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నానండి. I also thank the church and especially Pastor Dan and Pastor Praveen for encouraging me and for considering me. అలాగే మరి దైవజనులు మరి డానియల్ గారికి, ప్రవీణ్ సార్కి, పాస్టర్ గారికి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, నన్ను ప్రోత్సహించినందుకు, ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు. I pray that all of you all will be blessed as I was blessed through the experiences that I had. మరి నాకు కొన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు. అవే అనుభవాలు మీకు చెప్తూ ఉండగా అవి మీకు కూడా దీవెనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. Okay, so the title for my sermon today is The Subject That Spoke of the Savior. యా పిల్లల యొక్క శీర్షిక చూడండి, మరి రక్షకుడిని గురించి మాట్లాడిన అంశము అనేటువంటి ఒక అంశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. We can see Jesus in everything. మరి ప్రతి దాంట్లో కూడా రక్షకుడిగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. And God has a very special way of revealing Himself to us in the small things of our daily lives. మరి మన యొక్క అనుదిన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా రక్షకుడు మనకు కనబడుతూ ఉంటారు, ప్రభు మనకు కనబడుతూ ఉంటారు. So all of you all, or most of you all know that I have graduated from the subject of pharmacy. మీలో చాలామందికి తెలిసినట్టుగానే పిల్లరా, మరి నేను ఈ యొక్క ఫార్మసీ గ్రాడ్యుయేట్గా నేను ఉంటున్నాను, మీకు చాలామందికి తెలుసు. And all of you all would have seen the pharmacy symbol across medical shops. మరి మెడికల్ షాప్స్ దగ్గర ఒక సింబల్ వారు ప్రత్యేకంగా పెట్టుకుంటారు, ఒక సింబల్ ఉంటుంది కదా. Yeah, do you know what that symbol is? మరి గుర్తు వస్తుందా ఏమైనా? మెడికల్ షాప్ గుర్తు చేసుకోండి ఒకసారి. Yeah, a green color plus sign. గ్రీన్ కలర్ ప్లస్ సైన్ ఉంటుంది కదా. So this pharmacy symbol has been transitioned over many years. మరి ఆ యొక్క గుర్తు ఏదైతే ఉందో అది అనేక సంవత్సరాలుగా మారుతూ వచ్చింది. This is the symbol that is internationally recognized for medicine. మరి ఆ యొక్క మరి దవ ఉన్నది కదండి, మందుల కొరకు అంతర్జాతీయంగా వారు ఈ సూచనతో చూపిస్తూ ఉంటారు. This is called the rod of Asclepius. STPS యొక్క రాడ్ అని కూడా దీనికి మరొక పేరు ఉంది. There are a lot of stories behind this, especially Greek mythology. మరి గ్రీకు యొక్క ఆ యొక్క తత్వ మూలాల్లో చూస్తే ఈ యొక్క సింబల్ ఎలా వచ్చింది ఏంటనేది అనేక రకాలుగా వారు చెప్తూ ఉంటారు. But I don't see it in terms of Greek mythology, but I see it through the biblical aspect. అయితే ఆ యొక్క గ్రీకు ఆ యొక్క మైథాలజీ కాదు కానీ బైబిల్లో లేదంటే మన క్రైస్తవ దృక్పథంలో ఇది ఎలా వచ్చిందో నేను దానిని చెప్పుపోతూ ఉన్నాను. This is now the current symbol that you always see across a pharmacy. మరి ఆ యొక్క మందుల షాపుల దగ్గర మనకు సర్వసాధారణంగా ఈ యొక్క ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ యొక్క ప్లస్ సైన్ మనకు కనబడుతూ ఉంటుంది. Now what is this comparison that I'm making here? సో ఈ రెండింటికి ఏదైనా పోలిక నేను చెప్పబోతున్నానంటే ఎలా ఉంటుంది? Yeah, this is what also changed my perspective. చూడండి, ఇది నా దృక్పథాన్ని మార్చిందండి. And I used to hate the symbol of snake. మరి పాము యొక్క ఆ యొక్క బొమ్మ అంటేనే నాకు అసలు భయం, దాన్ని నేను అసహించుకునేవాడిని. All of us are the same. పాము అంటే ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారంటే నేను నమ్మను. అది మనందరం కూడా సరసాధారణంగా అసహించుకుంటాం. Why do we hate it? ఎందుకు మనం అసహించుకుంటాం? It's just another animal that God created. దేవుడు చేసిన మరొక సృష్టే కదా అది కూడా. But
it takes us back to many years ago. కాబట్టి పాము ఆ యొక్క బొమ్మను చూడగానే అన్నట్టుగా సర్పం బొమ్మను చూడగానే అనేక వేల సంవత్సరాల వెనకకు మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. Yeah, that the devil in the form of the serpent. ఆ యొక్క అపవాది సర్పం రూపంలో directed or probably tempted Eve, and then that's how the whole chaos started in the world. ఈ లోకంలో ఈ రోజున మనం చూస్తున్న గందరగోళం ఏదైతే ఉందో ఆ రోజున చాలా సంవత్సరాల క్రితము అవ్వమ్మతో సర్పరూపంలో అపవాది మాట్లాడి వారు చేసిన పని యొక్క మరి ఫలితాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం కదా. So I didn't like it at all. I used to hate it. If I see it on the road, I was like, oh God, done. The day is done. It's all wrong. చూసారా, మరి ఆ యొక్క సర్పము బొమ్మ కానీ లేదంటే జీవి కానీ ఎక్కడన్నా రోడ్డు మీద రహదారిలో కనబడితే ఎంతో భయము, అసహ్యము, ఈరోజు ఇంకా అయిపోయింది నాది అని అనుకునేదాన్ని ఎప్పుడైనా చూస్తే. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అయితే అలాగ అనుకోనక్కర్లేదండి. జస్ట్ లైక్ హౌ యు ఆర్ సీయింగ్ ద సింబల్. మరి ఈరోజు ఎలాగైతే మనం ఆ యొక్క చిహ్నంలో దాన్ని చూస్తున్నామో, the transition from the snake to a cross, మరి ఆ యొక్క సర్పం రూపంలో ఉన్న ఆ యొక్క చిహ్నం నుండి ఒక సిలువ రూపంలోనికి అది ఎలా వచ్చిందో అనేటువంటిది చూస్తే, we will also see how God transitions us. మరి మన యొక్క రూపం విషయంలో కూడా లేదంటే మన విషయంలో కూడా దేవుడు మనల్ని ఎలాగో మార్చుతాడు అనేది మనం చూడవచ్చు. So the verse that changed my whole perspective, మరి ఒక వచనం ఉందండి, అది నా ఉద్దేశాన్ని మరి మార్చివేసింది. is from the book of John chapter 3 verses 14 to 16, which was read to us by Manohar. మరి ఇందాక బాబు చదివినట్టుగా ఆ యొక్క వాక్య పఠన సమయంలో ఆ వచనం ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. Just as Moses lifted up the snake in the wilderness, so the Son of Man must be lifted up, that everyone who believes may have eternal life in him. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. ఆ యొక్క 14 నుండి ఉన్నటువంటి వచనాలు, అరణ్యంలో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. These are the words that Jesus spoke to a Jewish Pharisee leader, Nicodemus. నికోదేము అనేటువంటి యూదుల పరిసయ్యుల అధికారితో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పినాడు. He came to meet Jesus during the night. మరి రాత్రి సమయమందు ఈ వ్యక్తి ప్రభువును కలుసుకోవడానికి వచ్చాడు. He came because he was afraid of public noticing him, so he came in the night. కాబట్టి ఈ యొక్క అధికారి మరి మనుషులకు భయపడి అన్నట్టుగా ఏమండి రాత్రిపూట వచ్చి ప్రభువును కలుసుకున్నాడు. And he was talking, and Jesus talks to him about being born again, and now Nicodemus was struggling to understand the concept of being born again. మరి యేసు ప్రభు అతనితో తిరిగి జన్మించుడనే అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క నికోదేముకి అది ఒక పట్టాన అర్థం కాలేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. And Jesus was talking about this concept of new birth, new life, to gain entrance into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఏమండి ఈ యొక్క నూతన జన్మ ఏమండి ఈ అనుభవాలన్నిటిని గురించి ప్రభు అతనికి బోధించుకుంటూ వచ్చాడు. And Jesus tells him that one must be born of water and the Spirit. మరి అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే ఒకడు మరి నీటితోనూ ఆత్మ మూలంగాను కూడా జన్మించాలి. And he goes on to tell these verses that we are seeing on the screen. మరి ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చి ముగింపులో లేదంటే చివరికి అన్నట్టుగా ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. Now what is the background for these verses here? Just as Moses lifted up the snake in the wilderness, so the Son of Man must be lifted up, that whoever believes in him must have eternal life. So what is the background for this? కాబట్టి ఈ యొక్క 14-15 వచనాల్లో ఏదైతే ఉందో మోషే సర్పంను అరణ్యంలో ఎత్తాడన్న దానికి దీని యొక్క మరి నేపథ్యాన్ని చూడగలిగితే ఒకసారి మరి ఏమై ఉంటుందో చూద్దాం. The history for these verses is found in the book of Numbers chapter 21 verses 4 to 9. మరి 21 అధ్యాయము 4 నుండి 9 వచనాలు సంఖ్యాకాండంలో ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటాము.
what happened in Numbers chapter 21 verses 4 to 9 could have been some months, at least a month or some weeks, but it's just described in 5 verses. మరి ఆ యొక్క మరి సంఖ్యాకాండము 21 అధ్యాయము 4 నుండి 9 వచనాల్లో చెప్పినది బహుశా అక్కడ మరి ఎన్ని రోజులు జరిగిందో, ఏమంటే వారం జరిగిందో, ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు, కానీ ఒక 4-5 వచనాల్లో మాత్రం ఆ విషయాలన్నింటినీ చెప్పడం జరిగింది. We all went together to Goshen theme park. చూడండి, సంఘంగా మనందరం గోషెన్ థీమ్ పార్క్కి మనం వెళ్ళి వచ్చాం. In one of the rooms that we were passing along, we encountered snakes. Some of us trampled over the snakes as well. ఆ గోషెన్ థీమ్ పార్క్లో మరి ఒక సీన్ నుండి మరొక సీన్కి రూమ్లో మారుతున్నప్పుడు ఆ యొక్క సర్పాల బొమ్మలు అక్కడ వీడియోలో చూపించారు. వాటిని తొక్కుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళాం మనం. That is what I'm going to describe now. అదే విషయాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. So we all know Israelites were traveling from Egypt to the promised land, Canaan. మరి చూసినట్లయితే మనందరికి తెలిసినట్టుగానే పిల్లరా, మరి ఐగుప్తులో విడుదల పొంది కనాను దేశానికి, వాగ్దానం చేయబడిన దేశానికి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు కదా. It was a very simple travel, but they had to travel for 40 years along various paths that is shown in the map. మరి అది సుమారుగా చాలా సులువైన ప్రయాణము, దగ్గర దారి ఒకటి ఉన్నది, కానీ మరి వారు ఒక 40 సంవత్సరాలు అటు ఇటు అన్నట్టుగా అరణ్యంలో ప్రయాణం చేస్తూ అక్కడికి చేరుకుంటున్నారు. So as they were traveling, they had to pass through the country of Edom. But ఏదోము దేశము గుండా వారు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. But Edom denied Israel permission to pass through that country. అయితే వారు ఏదోము దేశీయులు మీరు మా దేశం గుండా వెళ్ళడానికి వీలు లేదని వారికి అనుమతిని నిరాకరించారు. And God told the Israelites not to fight against Edomites. మరి ఈ యొక్క ఎదోమీయులతో మీరు యుద్ధం చేయకూడదని దేవుడు మరి వారిని ఆపు చేసినాడు. So Moses had redirected them to move in another direction, a small change in direction. They had to move towards southeast. If you see, Canaan is somewhere towards the north. ఉత్తర భాగంలో కానాను కనబడుతూ ఉంటే మరి ఇంకొక మార్గము మార్చి వారిని తీసుకెళ్ళడానికి మోషే గారు ప్రయత్నిస్తున్నారు. And so they had to travel away, a little distance away from Canaan. So they went in another direction and they had to go around Edom. మరి ఈదోము దేశమును చుట్టి వెళ్ళాలని దేవుడు వారికి చెప్తే మోషే వారిని అలాగూ తీసుకుని వెళ్తున్నాడు. Already they are exhausted. మరి వారికి ఇప్పటికే చాలా ప్రాణాయాసం ఉన్నది. They have traveled many years. మరి సంవత్సరాలుగా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. And now this rerouting is again tiresome. మరి అలాగే ఎదోము దేశం నుండి చుట్టి వెళ్ళాలన్న ఆ యొక్క మార్గమును ఆలోచిస్తేనే వారికి ఎంతో ఇంకా మరి విసుగుగా అనిపించింది. Now at this point, ఈ యొక్క సమయంలో Israelites grew very impatient. మరి వారికి మరి ఆ యొక్క మరి అసహనం కలిగిందండి. Just a few verses before, the Israelites had a war with some of the Canaanites. మరి అక్కడ స్థానికులతో కనానీయులతో అంతకు ముందే అంటే కొన్ని వచనాల ముందే అన్నట్టుగా వారు కనానీయులతో పోరాటం చేశారు. So they would have been wondering, why can't we just go through Edom? If anyone attacks us, let's kill them. కాబట్టి యుద్ధం చేసి మరి అప్పుడే వచ్చారేమో ఉంటున్నారేమో, ఏదోము దేశంలో కూడా బడి వెళ్దాము, ఎవరైనా ఎదురొస్తే వారిని కూడా మరి యుద్ధంలో సంహరించినట్టుగా ముందుకు వెళ్దామన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. So because of the change in the direction, మరి అయితే మార్గం ఎప్పుడైతే మార్చబడిందో they were upset and they started to grumble against God and Moses. మరి మోషేకు విరోధంగా, దేవుడికి విరోధంగా మరి వారు సనగడం ప్రారంభించారు. They started grumbling, why did you bring us up out of Egypt? మరి ఇంకా మరి ఇంకా ఇలాగంటాం కూడా ప్రారంభించారు. అసలు మమ్మల్ని ఎందుకు ఐగుప్తుల నుంచి ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. For there is no food, no water, and we loathe this miserable food. మరి మాకు ఇవ్వబడుచున్న ఆహారము మేము విసిగిపోయాం, ఇక్కడ సరైన ఆహారం లేదు, భోజనం లేదు అన్నట్టుగా వారు సనుక్కుంటూ వస్తున్నారు. I'm sure we know what is the gracious providence that God has provided them in the desert. మరి ఆ యొక్క అరణ్య యాత్రలో పిల్లరా దేవుడు వారికి ఏమండి బలవర్ధకమైన ఆహారం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మనకు అది తెలుసు. మన్నా అండ్ క్వేల్, మరి పూరేళ్ళు ఇచ్చాడు, రోజు మన్నా వచ్చేది. బట్
they were grumbling and they despised the food that God graciously provided for them. కాబట్టి దేవుడు వారికి కృపతో ఇచ్చినటువంటి ఆహారమును వద్దనుకుంటున్నారు, దాన్ని ఇష్టపడటం లేదు, పైగా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. They were very tired. మరి అలసిపోయారు ఒక పక్కన. They were tired of their routine life. మరి వారి యొక్క రోజువారీ జీవితంలో వారు అలసిపోయినట్టుగా ఉన్నారు. They had to settle down when the cloud of God settled down. They had to get up and move when the cloud of God went. చూసారా, ఆ యొక్క మేఘస్తంభము క్రిందకు దిగితే వారు అక్కడ మరి బస చేయాల్సి ఉండింది. ఆ మేఘస్తంభం ఎత్తబడితే లేక మేఘం ఎత్తబడితే అన్నట్టుగా వారు ప్రయాణం చేయవలసిన అవసరం వచ్చింది. Collect manna, eat it, again collect quail, cook and eat it. That's their routine. మరి వారి యొక్క మరి రోజువారీ దినచర్య ఏమిటంటే దేవుడు మాంసం ఇచ్చినప్పుడు ఆ పూరేలను పట్టుకుని తిన్నారు, మరి చేసుకున్నారు. అలాగే రోజు కూడా అన్నట్టుగా మన్నాను సేకరించుకునేవారు, దాన్ని మరి ప్రక్రియ చేసుకుని తయారు చేసుకున్నట్టుగా తింటూ ఉండేవారు. They grumbled against God. ఇదే వారి యొక్క దినచర్య. దేవుడి మీద వారు సరగటం ప్రారంభించారు. They were the ones who cried out to God in Egypt, bring us up out. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ మొరపెట్టింది కూడా వీళ్ళే, మమ్మల్ని బయటికి నడిపించు ప్రభా, మరి మమ్మల్ని విడిపించు ప్రభా అని మొరపెట్టింది కూడా వాళ్ళే. God heard their cry and brought them out of Egypt. మరి దేవుడు వారి యొక్క మొరను విన్నాడు, ఐగుప్తులోంచి వారికి విడుదలను కలగజేశాడు. And Israelites were some of the most privileged people to see the hand of God, physical presence of God. మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏమన్నా ఎంత ఘనులంటే, ఎంత ఆశీర్వదింపబడిన వారంటే, దేవుని మహాశక్తిని, ఆయన హస్తాన్ని అక్షరాలా చూశారన్నట్టుగా ఆయన శక్తి కార్యములను కళ్ళారా చూచిన యోగ్యత ఈ ఇశ్రాయేలు వారికి ఉన్నది. They lacked no good thing, but still they grumbled and rebelled against God. మరి వారు ఎన్నో అద్భుత కార్యములు చూశారు, దేవుని హస్తాన్ని సమీపంగా చూశారు, అయినప్పటికీ వారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మరి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. So the Lord sent venomous serpents among the people as judgment, so many people died. కాబట్టి ఈ యొక్క సనుగులు గొనుగులకు దేవుడు ఏమంటే కోపగించుకుని అన్నట్టుగా మరి విస్థాపకరములైన సర్పములను వారి పాళెంలోనికి వచ్చాయి, అవి కరవగా కొంతమంది చనిపోయారు. God's judgment was sudden and many people died as an outcome. మరి దాని యొక్క అకస్మాత్తుగా దేవుని కోపం చెలరేగింది, ఈ సర్పాలను పంపించాడు, మరి చాలామందిని కరవగా వారు చనిపోయారు. It was probably like COVID. మరి బహుశా మనకు అప్పుడప్పుడు ఈ యొక్క మరి కోవిడ్ మహమ్మారిని గురించి మాట్లాడుతుంటారు చూడండి, అట్లనే అకస్మాత్తుగా వచ్చింది. People must have been just dying. Everywhere you see dead bodies. మరి ఆ సమయంలో అన్నట్టుగా అంటే ఎక్కడ చూసినా ఏదో ఒక వనరవాత ఎవరో ఒకరు చనిపోయారని శవాలు ఇవన్నీ కూడా కనబడుతున్న పరిస్థితి. It was an epidemic. మరి అది నిజంగానే ఒక మహమ్మారి. This time ఈ the సమయంలో people acknowledged their sin. మరి ఇదంతా జరుగుతూ ఉండగా ప్రజలకు అర్థమైంది దేవుడు కోపగించాడు, శిక్షించాడని. వారు మరలా తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. They came to Moses. మరి మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. And they asked him to pray for a remedy. మరి చూసారా ప్రభువా, మరి మోషే మా కొరకు ప్రార్థించు, ఈ విపత్తు నుండి విడిపించేలాగా ప్రార్థించు, ఒక పరిష్కారం చెప్పని చెప్తున్నారు. The people were dying, so they needed help. ప్రజలేమో చనిపోతున్నారు సర్పకాట్లను బట్టి, వారికి అవసరము మరి సహాయము అత్యవసరంగా ఉండింది. So Moses prayed. కాబట్టి మోషే ప్రార్థన చేశాడండి. Why couldn't the Israelites pray? మరి ఇశ్రాయేలు ప్రార్థన చేయొచ్చు కదా. But Moses prayed. అయితే మోషే వారి తరపున ప్రార్థన చేసినాడు. And God heard Moses' prayer. మరి మోషే యొక్క ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు. God intervened. మరి దేవుడు అక్కడ కల్పించుకున్నాడండి. And God gave a remedy plan. మరి దేవుడు కల్పించుకొని చూచి వారికి ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేశాడు. So God told Moses to make a bronze serpent and put it on a pole. మరి కాబట్టి మోషేకు దేవుడు చెప్పిన పరిష్కారం ఏమిటంటే ఒక ఇత్తడి సర్పమును చేసి ఒక కర్ర మీద దాన్ని నిలబెట్టమని చెప్పాడు. So everyone who were in Israel who had been bitten by the snake, మరి కాబట్టి ఇప్పుడు పాళెంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎవరైతే సర్పం చేత కరవబడ్డారో వారందరూ కూడా they would live when they looked to the serpent. మరి వారు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు వారు బ్రతికేలాగా చేశాడు. So all of them looked towards the serpent. కాబట్టి వారందరూ కూడా ఆ యొక్క ఇత్తడి సర్పమును చూచి And they went on to live. మరి వారు బ్రతకడానికి ప్రారంభించారు. And those who lived
went into the promised land. మరి అలా బ్రతికిన వారు పిల్లరా వారి యాత్రలో మరలా కనాను యాత్రలో వారు ముందుకు వెళ్ళారు. What a strange experience the Mari. Israelites had. చూడండి ఎటువంటి ఒక చెప్పుకోదగ్గ అనుభవం గుండా వారు వచ్చారు కదా. God asked them not to create any images. Now what is this bronze image of a serpent? అంతకుముందు దేవుడేమో మరి మీ ఏ రకమైన ప్రతిమను చేయకూడదు అని చెప్పిన దేవుడే ఇప్పుడు అంటున్నాడు ఒక ప్రతిమను చేసుకోండి అని చెప్తున్నాడు. And also when Moses created a calf and he put it and all the Israelites were worshipping, we know what happened. There was another epidemic there. There was God's judgment again there also. మరి అలాగే వారికి పూర్వకాలంలో అంటే వారు మరి ఒక దూడను చేసుకున్నారు కదా. దూడను చేసుకుని ఆరాధించినప్పుడు అక్కడ కూడా దేవుని తీర్పుకు వారు గురయ్యారు. And now this same God is asking Moses to create an image of the serpent and put it on the pole. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మరలా మోషేకి చెప్పి ఇత్తడితో సర్పరూపమును చేసి దాన్ని వేలాడదీనైనా లేదంటే దాన్ని నిలబెట్టు మరి అని చెప్తూ ఉన్నాడు. Now and that too what was to be on the pole? The image of a serpent. మరి చూడండి నిలవబెట్టింది ఏమిటది? మరి ఆ యొక్క సర్పరూపము. Again the same serpent which I don't like. చూడండి సర్పము అనే ఆ యొక్క జంతువు నాకైతే బాగా నచ్చదండి. Wasn't it that same serpent that tempted Eve? మరి ఇదే సర్పము మరి పూర్వము అవ్వను శోధించింది ఏ సర్పమా? Now why should they create this? అప్పుడు కూడా ఆదామును సర్పరూపంలో చెప్పవద్దు శోధించాడు కదా. మరలా ఆ రూపాన్ని ఎందుకు చేయాలన్నట్టుగా. And more importantly, now Jesus is taking this story and applying it to himself. సో అది అయిపోయింది అనుకుంటే తర్వాత యేసు ప్రభు వచ్చేసి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసుకొని తనకు పోల్చుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. Jesus was telling Nicodemus that everybody who is born of the Spirit would enter the kingdom of God. నికోదేముతో దేవుడు యేసు ప్రభు మాట్లాడుతూ చెప్పాడు కదా, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పుకుంటూ వస్తూ, and if they are saved they would experience eternal life, and I believe this is the work of the Spirit. మరి ఆత్మ కార్యము జరిగి వారు పరలోక రాజ్య ప్రవేశాన్ని పొందుకుంటారనేటువంటిది నికోదేముతో యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. అది నేను నమ్ముచున్నాను. Now Uncle Daniel on Pentecostal Sunday he was telling about how to be under the influence of the Spirit. మరి 21వ తారీఖు అన్నట్టుగా పోయినసారి అన్నట్టుగా మరి పాస్టర్ డానియల్ గారు చెప్పుకుంటూ ఆత్మ ప్రభావం చేత నడిపించడం ఎట్లు అనే అంశాన్ని మనకు బోధించారు. Let's see how being under the influence of the Spirit leads us to believe in Jesus as well. మరి కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఆత్మ నడిపింపు లేక ఆయన ప్రభావం ఏ రీతిగా ఉంటుందో ఒక నిమిషం నేను నీతో చెప్తాను. So Jesus was lifted up like how Moses lifted up the serpent. కాబట్టి మోషే ఆ పూర్వపు దినాల్లో సర్పంని ఎలాగైతే ఎత్తాడో ఇప్పుడు యేసు ప్రభు ఎత్తబడవలనట. We all know that Jesus died on the cross. మనకు తెలిసినట్టుగా ప్రభు యేసుక్రీస్తు సిలువలో చనిపోయినారు. And we all believe that Jesus died on the cross for us. మరి అలాగే ఆ విషయాన్ని ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ప్రభు యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కోసమే చనిపోయాడు అన్నట్టుగా మనం నమ్ముతూ ఉన్నాం. I want to draw comparison of the image of the bronze serpent and how Jesus died and how that is a remedy for us through this understanding and the story here. మరి ఈ యొక్క మరి సంభవము లేదంటే సంఘటన చూసాం కదా. మోషే నిలవబెట్టిన ఇత్తడి సర్పం యొక్క ప్రతిమ, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోవడం, ఈ రెండింటికి మధ్య పోలికలు మనం చూద్దాము. So just as those who looked in faith to the serpent, to the image of the serpent in the wilderness were healed, so those who look to Jesus in faith will have eternal life. చూడండి గమనిస్తే అరణ్యంలో ఆ రోజున తాపకరమైన సర్పాల చేత మరి కరవబడి చనిపోతూ సర్పం వైపు చూచి బాగుపడ్డారో విశ్వసించి, అలాగే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును చూచి విశ్వాసంతో నమ్ముతారో వారు కూడా కాపాడబడతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. Because Jesus goes on to say, for God so loved the world that he gave his one and only son, that whoever believes in him will not perish but have eternal life. ఆ యొక్క 16 వచనం మనం చూస్తున్నాం యేసు ప్రభు వారి యొక్క మాటలు. ఏమండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టును అని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏమండి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని చదువుతున్నాం కదా. So Jesus
was like the image of the bronze serpent. కాబట్టి అరణ్యంలో ఆ రోజున తాపకరమైన సర్పం రూపంలో దాని పోలికలో యేసు ప్రభు తనను పెట్టుకుంటున్నాడు. So the Israelites had to believe the process. కాబట్టి ఇక్కడ జరిగే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నమ్మినారు. It called for a step of faith. అది విశ్వాసపు అడుగు అని మనం అనుకోవచ్చు. So faith is trusting and believing in something what is not visible, and even if we don't understand it. మరి అదృశ్యమైనది కంటికి కనబడని దాన్ని మరి మనస్ఫూర్తిగా నమ్మటమే విశ్వాసం అని అంటారు కదా. So now having faith is also a work of the Spirit. కాబట్టి విశ్వాసమును కలిగి ఉండటం అనేది కూడా ఆత్మ కార్యమై ఉన్నది. And this faith comes from God, who is the source of faith. మరి ఈ యొక్క విశ్వాసము ఏమండి విశ్వాసానికి కర్త అయిన ప్రభు నుండే మనందరికీ అనుగ్రహించబడుతూ ఉన్నది. So I pray that we all will grow in faith through this gleanings that I have. మరి ఈ రోజున నేను మాట్లాడుచున్న ఈ కొద్దిపాటి విషయాలతో ఇలాగ ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతూ ఆత్మను పొందుకుంటూ ఆత్మ ప్రభావం కింద ఉండాలని మరి నేను మాట్లాడుచున్నాను. Snake is venomous because it has poison in it. మరి ఈ యొక్క సర్పములు వాటి పేరే తాపకరమైన సర్పములట. వానిలో విషం ఉన్నది. అవి కరిచిన వారు విషాన్ని బారిన పడతారు. Poison is very dangerous. మరి ఆ యొక్క విషము మరి చాలా ప్రమాదకరమైనది కదండి. Do you know what it does when it enters into the body? మరి ఒక వ్యక్తి శరీరంలో ఏమండి పాము విషం ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసా? It enters into the bloodstream. మరి అది రక్తంలోని కలిసిపోతుంది. And it splits the blood. మరి అది ఏం చేస్తుందంటే మానవ రక్తాన్ని మరి పల్చగా లేదంటే విడగొట్టేస్తుంది. Just like how spoiled milk curdles separating into curdled milk and water, that's how poison does in your bloodstream. ఎలాగైతే ఏమండి ఆ పాలు విరిగినప్పుడు నీళ్ళలాగా కొద్దిపాటి పాల తెరకలాగా అయిపోతుందో అంటే పాలు నీళ్ళు ఎలాగ వేరైపోతాయో పాడైపోయిన పాల విషయంలో అలాగే ఈ యొక్క విషము మన శరీరంలో ప్రవేశిస్తే రక్తాన్ని అలాగ ముక్క ముక్కలు చేసేస్తుంది. It's a very slow but yet very painful process. మరి చాలా నెమ్మదిగా జరుగుతుంది కానీ బాధాకరమైన ప్రక్రియ అది. And ultimately the result is death. మరి అలాగ చేసినప్పుడు ఆ మనిషి ఇక మరణానికి గురవుతాడు. Just like that, అదే విధంగా sin is also a poison. మరి యొక్క మరి పాపము కూడా ఒక విషముతో పోల్చబడుతుంది. It separates us from the life-giving source that is God. మరి జీవమునిచ్చు దేవుని నుండే మనలను వేరు చేసేది ఈ పాపమై ఉన్నది. And ultimately leads us to eternal death. మరి అలాగూ వేరు చేసేసిన తర్వాత ఇక దాని ముగింపు ఏమిటంటే మరణమే. So the sin that started in Adam and Eve is now in us also. కాబట్టి అలాగూ ఆదాము అవ్వల దగ్గర మరి ప్రారంభించబడిన పాపం ఏదైతే ఉన్నదో మనుషులన్న ప్రతి ఒక్కరికి మనలో కూడా అది వచ్చేస్తూ ఉన్నది. How is that possible? అది ఎలాగ జరుగుతుందండి? Genetics. మరి ఈ యొక్క జీవ కణాలను బట్టి. That's my sister's subject. అది జెనెటిక్స్ ఇక్కడ మా సహోదరి యొక్క సబ్జెక్ట్ అది. ఓకే. So whatever our parents have, మరి మన తల్లిదండ్రులు ఏదైతే కలిగి ఉన్నారో we will also have. మరి అది మనం కూడా పొందుకుంటాము. Because we bear the image of our parents. మరి మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క లక్షణాలను మరి రూపాన్ని మనం పొందుకుంటాం కదా. They all had sin. మరి వాళ్ళకి పాపం ఉన్నది. We also have sin. మరి మనకు కూడా పాపం వచ్చింది. And we all belong to sin. మరి అలాగే మనందరము పాపానికి దాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. And sin has dominion over us. అంత మాత్రమే కాదు పాపమే మన మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నది. Paul in the book of Romans he says, there is nothing good in this. మరి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అంటున్నాడు ఈ శరీరమందు మంచిది ఏదియూ లేదు. Law of sin holds me in power because sin is still in me. మరి ఈ పాప నియమం ఏదైతే ఉన్నదో మరి ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో నాలో ఉన్న పాప నియమాన్ని అది బయటకు తీసుకొని వస్తూ ఉన్నది. Oh, what a miserable person I am. Who will free me from this life that is dominated by sin and death? ఇట్టి పాపానికి లోనైన శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు? అయ్యో నేనెంత మరి దౌర్భాగ్యుడును అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న మాటలు గమనించవచ్చు. And Paul also goes on to say, everybody have sinned, all have sinned and
they have fallen short of the glory of God. మరి అలాగే ఇదే పత్రికలో పౌలు గారి మాటలు మనం వింటే పిల్లరా, ఇదిగో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని విలపిస్తున్నాడు కదా. So the sin that is poison is in us. కాబట్టి విషరూపంలో విషానికి పోల్చబడిన పాపము మనలోనికి వచ్చేసింది. And we are all doomed to death. మరి మన మార్గం ఇక మరణానికి వెళ్ళిపోతున్నాము. Now who has the ability to live? మరి ఇంకా అందరూ మరణానికి వెళ్ళిపోతే జీవించే వారు ఎక్కడ? Only the righteous have the ability to live. అయితే నీతిమంతులుగా తీర్చబడిన వారికి జీవము కలుగును. So God had to intervene. కాబట్టి దేవుడు జోక్యం కల్పించుకోవాల్సి వచ్చింది. We all need help, just like how the Israelites needed help. కాబట్టి ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే సహాయాన్ని కావలసి అవసరమైందో మనందరికీ కూడా సహాయం కావాలి. The symbol of the serpent, మరి ఈ యొక్క సర్పం యొక్క మరి ఆ యొక్క సింబల్ చిహ్నం ఏదైతే ఉందో, it represents curse. మరి అది ఓకే శాపమును అది మరి చూపిస్తూ ఉన్నది. సారీ, The image of the snake does not have poison. కాబట్టి ఆ యొక్క బొమ్మలో ఏమంటే సర్పం యొక్క ప్రతిమలో విషమైతే లేదు. Just like that, Jesus himself did not have any poison. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో కూడా ఏ విషము లేదు. No sin in him. మరి ఆయనలో పాపం లేదండి. He was holy, he was pure. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. And since he was sinless, death had no power over Jesus. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపరహితుడు గనక మరణము ఆయన మీద ప్రభుత్వము చేయలేదు. And so Jesus became subject to law to become sin or curse for us. మరి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీ తరపున నా తరపున అన్నట్టుగా ఆయన ఈ యొక్క మరణానికి లోను చేయబడ్డాడు, శాపగ్రాహి అయ్యాడు. So Jesus compares himself to a bronze serpent. కాబట్టి ఇట్లా తనను తాను ఆ యొక్క తాపకరమైన ఇత్తడి సర్పంతో పోల్చుకుంటూ, The bronze serpent was lifted up and the people who looked towards the bronze serpent lived. మరి ఆ యొక్క మరి ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూచిన వారు ఎలాగైతే జీవాన్ని పొందుకున్నారు, వారు చూచి వారు బ్రతికినారు. The poison that was in the person who was bitten by the snake, మరి ఆ యొక్క సర్పాల చేత కరవబడి విషాన్ని కలిగి ఉండి చనిపోవడానికి సిద్ధమైన వారు was absorbed by the bronze serpent, the image of the bronze serpent. ఆ యొక్క ఇత్తడి సర్పం యొక్క మరి ప్రతిమ ద్వారా వారు బాగుపడినారు. మరి ఆ విషయాన్ని లాగివేయబడింది అన్నట్టుగా. How it was done? అది ఎలా జరిగింది మరి? Nobody knows. అది మనకైతే తెలియదు, ఎవరికీ తెలియదు. Just like that, అదే విధంగా the sin that is in us మనలో ఉన్న పాపము is absorbed by Jesus on the cross. మరి సిలువలో మనలో ఉన్న పాపము ఆయన మీదకి నెట్టబడింది. How is it done? అది ఎలా జరిగింది? ఎలా జరిగింది అది? We can't see it. We just have to believe in faith. చూడండి, అది మనము కన్నులతో చూడలేము, విశ్వాసముతో నమ్మవలసిన కార్యం అది. The blood of Jesus cleanses us from all sin. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది కదా. And gives us life. మరి మనకు జీవాన్ని ఇస్తుంది. Leading us to eternal life. మరి అది మనకు నిత్య జీవానికి నడిపిస్తూ ఉంటుంది. We just have to believe by faith. మరి విశ్వాసముతో దాన్ని నమ్మినప్పుడు అది జరుగుతుంది. Looking at the bronze serpent was the only remedy for the Israelites. మరి ఇశ్రాయేలీయులు ఆ రోజున ఆ ఇత్తడి సర్పం వైపు చూచి మరి బ్రతకటమే వారికి ఇవ్వబడిన అంశము. There was no other remedy. మరి ఇంకొక పరిష్కారం వారికి లేదు. Similarly, all of us who have been poisoned by sin, అలాగే అదే రీతిగా పిల్లరా, పాపమనే విషము చేత నింపబడిన మనకు ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, the only remedy that we have is to look to Jesus and believe that he is the way to experience freedom from sin. మరి పాపం నుండి విడుదల, స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి ఒకే ఒక్క పరిష్కార మార్గము ప్రభువైన యేసుక్రీస్తే మనకు. Jesus says, I am the way, the truth and the life. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నానన్న విషయాలు ఆయన చెప్పారు. There is no other way to be freed from sin. మరి పాపం నుండి విడిపింపడానికి మరొక మార్గము లేదు except Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరొక మార్గము లేదు. And the way to eternal life is Jesus himself. మరి నిత్య జీవమునకు మార్గము మరి ప్రభువైన యేసుక్రీస్తే. And this remedy was only for people who were poisoned by the snake bite. మరి యొక్క
తాపకరమైన సర్పం చేత కరవబడిన వారికి మాత్రమే ఈ పరిష్కారం చెప్పబడింది. Those who were not bitten did not need to experience. మరి ఎవరైతే సర్పాల చేత కరవబడలేదో వారు ఈ అనుభవం గుండా వెళ్ళనక్కర్లేదు. So only those of us who recognize the need for forgiveness. మనలో కూడా ఎవరైతే మరి నాకు పాప క్షమాపణ అవసరము అని గుర్తించిన వారు మాత్రానికే will experience the forgiveness of Jesus. మరి గుర్తించి ఏమండి దానిని పొందుకుంటాం. అప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క పాప క్షమాపణను మనం పొందుకుంటాము. Jesus was telling these words to Nicodemus, who was a Pharisee. మరి పరిసయ్యుడైనటువంటి నికోదేము అన్న ఆయనకి ఈ మాటలు యేసుప్రభు చెప్తూ ఉన్నారు. Pharisees were people who strictly followed the law. పరిసయ్యులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీవ్రంగా తీసుకుని వారి దానిని పాటిస్తారు. And since they were law followers, they considered themselves righteous. మరి వారు ధర్మశాస్త్రాన్ని ఏమండి ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి మేము నీతిమంతులమని వారు అనుకుంటున్నారు. So but Jesus was telling these words to Nicodemus. That means he also needed forgiveness. మరి అలాగ అనుకుంటున్న నికోదేము లాంటి ఆయనకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడంటే ఆయన కూడా క్షమాపణ అవసరం అనేటువంటిది. There are times that we might think, I didn't do any bad things. మరి కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, నేను ఏ తప్పు చేయలేదు కదా, చెడ్డ కార్యం ఏమి చేయలేదు కదా, I'm not a murderer. మరి నేను నరహత్య చేయలేదు, I'm not a thief. మరి నేను దొంగతనం చేయలేదు, I'm doing everything correct. మరి నేను ప్రతిదీ మరి మంచిగానే సరిగానే చేస్తున్నాను. We might think like that. మరి అలాగ మనం అనుకుంటాం కొన్నిసార్లు. But we also need forgiveness. మరి మనకు కూడా క్షమాపణ అవసరము. Because the Bible says there is no one who is righteous. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది నీతిమంతుడు లేడు. And all have sinned and come short of the glory of God. మరి ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. This remedy was grace. ఈ యొక్క పరిష్కారము లేదంటే దేవుడు చూపిన ఆ యొక్క మరి పరిష్కారము కృప. The Israelites deserved to die because they were grumbling and they rebelled against God. మరి సనుగుతూ సర్పాల చేత కరవబడి చనిపోయి వారు అనుభవిస్తున్నారు. వారు చేసిన దానికి తప్పుగా ప్రతిఫలన అనుసరిస్తున్నారు అన్నట్టుగా. So Jesus also gave us that remedy in grace. He gave himself in grace. It is a gift of grace that we receive Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తును నీవు నేను పొందుకున్నామంటే అది కూడానండి కృపావరమే. అది కూడా కృపతో ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. And they didn't have to do, the Israelites did not have to do any kind of hard work. They did not have to walk to see the serpent or crawl to see the serpent or give money to somebody to see the serpent. ఇశ్రాయేలీయుల అరణ్యంలో వారు ఆ యొక్క కర్ర మీద నిలబెట్టిన ధ్వజం మీద నిలబెట్టిన సర్పాన్ని చూడడానికి మరి ప్రాకి రావడము, లేదంటే దాని కొరకు ప్రయత్నం చేయడము, మరోలాగా ప్రయత్నం చేయడము, లేదంటే ఎవరికైనా పైకమిచ్చి మేము చూడాలని చెప్పడము అనేటువంటిది ఏమీ లేదు. Similarly, అదే రకంగా మనకు Christ is sufficient. మరి ప్రభువైన యేసుక్రీస్తు సరిపోయిన వాడు. We don't have to do anything to experience the forgiveness of God. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ఇచ్చే మరి క్షమాపణ అనుభవించాలంటే మనం ఏమీ కూడా చేయనక్కర్లేదు. No charity, no sacrifices. బలి అర్పణలు అక్కర్లేదు, ప్రేమ కార్యములు దాన ధర్మములు అక్కర్లేదు. All we need to do is just look to Jesus in faith. మరి విశ్వాసముతో ఆయన వైపు చూడటం ఒక్కటే మార్గమై ఉన్నది. When the Israelites looked at the bronze serpent, they experienced the power of God. ఇశ్రాయేలీయులు ఆ సర్పం వైపు చూచి దేవుని శక్తిని వారు అనుభవించగలిగినారు. Just like that, when we look at Jesus on the cross, we will also experience the life-giving power of God. అదే విధంగా మనము కూడా సిలువ వైపు చూసినప్పుడు మరి జీవింపజేయు దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడుతుంది. Because the Bible says in 1 Corinthians chapter 1 verse 18, మరి మొదటి కొరింథీ పత్రిక 1:18 బైబిల్ ఇలాగ సెలవిస్తూ ఉన్నది. The message of cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. మరి ఆ యొక్క సువార్త అది వెర్రితనంగా ఉన్నది. మరి నశించిపోతున్న వారి విషయంలో దేవుని సువార్త వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. When the Israelites looked at the serpent, the poison was gone and it brought reconciliation with God. మరి వారు సర్పం వైపు చూచి బాగుపడి దేవునితో తిరిగి సమకూర్చబడ్డారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా. Similarly, when we look at Jesus,
we also experience reconciliation with God, and Jesus gives us peace. మరి అదే విధంగా మనం కూడా ఏమంటే యేసు వైపు చూసినప్పుడు ఏమండి ఆ యొక్క దేవునితో సమాధానం సమకూర్చబడుతుంది. మనం తిరిగి సమాధానపరచబడతాము. దేవునితో సమాధానం మనకు వస్తుంది. And this remedy that God offered to the Israelites ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన యొక్క పరిష్కారం ఏదైతే ఉందో was a pakka remedy. అది మంచిగా పనిచేసిందండి. It was perfect. మరి అది పరిపూర్ణమైనది. So everybody who looked at the bronze serpent, they went on to live physically. మరి కాబట్టి సర్పాల చేత కరవబడిన వారు దానిని చూచి బ్రతికారు, అందరూ కూడా బ్రతికారు. So this is a pakka remedy for us also. అలాగే ప్రభు యేసుక్రీస్తులో ఒక ఖచ్చితమైన సమాధానం లేదంటే పరిష్కారము మనకు కూడా ఇవ్వబడింది. So all of us who look to Jesus for healing and forgiveness will certainly experience eternal life. కాబట్టి యేసుక్రీస్తు వైపు ఏమంటే క్షమాపణ కొరకు స్వస్థత కొరకు చూసినప్పుడు అది ఆయన తప్పనిసరిగా ఆయన అనుగ్రహించి వాడై ఉన్నాడు. I've been talking about eternal life so many times, over and over and again. నిత్య జీవం అనే మాట నేను అప్పుడే చాలాసార్లు చెప్పడం జరిగింది. Now what is this eternal life? మరి ఈ యొక్క నిత్య జీవం అంటే ఏమిటి నిజానికి? This eternal life is a life that begins when you start having a relationship with God. దేవునితో సమాధానం ఎప్పుడైతే మనకు మరి ప్రారంభమవుతుందో ఆ దినమున ఈ నిత్య జీవం మనలో ప్రారంభమవుతుంది. It starts when we look to Jesus and trust in him for our salvation. మన రక్షణ కొరకు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో ఏమంటే నమ్మకత్వాన్ని పెట్టుకున్నప్పుడు ఈ నిత్య జీవం మనలో ప్రారంభమవుతుంది. And it does not end at physical death. అయితే అది ఈ యొక్క భౌతిక శారీరక మరణముతో అది ఆగిపోదు. But it continues with God forever and ever. మరి నిత్య జీవం అనేది చనిపోయినాక కూడా దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. So all of us who believe in Jesus for our salvation have already started experiencing eternal life. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్న మనందరము నిత్య జీవపు మార్గంలో నడుస్తున్నాము, అందులో ప్రవేశించి ముందుకు వెళుతున్నాము. So we are surely confirmed of eternal life. కాబట్టి మనకు నిత్య జీవము దేవుడు ఏమండి దానిని ఖచ్చితంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. This eternal life begins when we believe that Jesus has cleansed us. మరి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే మనల్ని శుద్ధి చేశాడో ఆ రోజున ఈ నిత్య జీవం మనలో ప్రారంభమవుతుంది. Jesus receives us. ప్రభు మనల్ని స్వీకరిస్తాడు. We receive Jesus. మనం ఆయనను స్వీకరిస్తాము. Now Jesus, who is the life-giving source, is now in us. మరి ఆ యొక్క జీవానికి మూలమైన జీవాత్మైన ప్రభు మనలోనికి వస్తున్నాడు. And we are in Jesus. మనం యేసులో ఉంటున్నాము. We are a part of the Trinity. మరి ఆ యొక్క ప్రభులో ఉన్న ఆ త్రిత్వంలో మనం భాగమై ఉన్నాము. We are part of the life-giving source. ఆ యొక్క జీవానికి మూలమైన దాంట్లో మనకు భాగం వచ్చేసింది. Therefore we start to experience eternal life. ఆ రీతిగా మనము నిత్య జీవాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. And because of Jesus, యేసు ప్రభువును బట్టి once we who belong to sin, మరి ఒకప్పుడు మనం పాపానికి సంబంధించిన వారముగా ఉంటిమి, we now belong to God. మరి ఇప్పుడు మనము దేవుని సంబంధులమైతిమి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది కదా, in Hebrews chapter 2 verses 10 to 18, మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము everything belongs to God, మరి ప్రతిదీ కూడా ప్రభువుకు చెందినదే, and all things were created by his power. మరి ఆయన శక్తి చేత లోకమంతా సృష్టించబడింది. So God did the right thing when he made Jesus perfect by suffering. మరి ఆ యొక్క తాను పొందిన శ్రమలను బట్టి అన్నట్టుగా ఆయన పరిపూర్ణుడయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు. As Jesus led many of God's children to be saved and to share in his glory, ఆయన తన మహిమలో పాలిచ్చుటకు అనేక మంది కుమారులను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. Jesus and the people he makes holy, మరి దేవుడు ఆయనను కొద్ది మందిని పరిశుద్ధులుగా చేయడానికి అన్నట్టుగా all belong to the same family. మరి అందరూ కూడా ఇప్పుడు ఒక కుటుంబానికి చెందిన వారైరి. So we all belong to Jesus. మరి మనందరము ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన వారము. We are all in the same family. మరి మనం ఇప్పుడు ఏమంటే దేవుని కుటుంబానికి ఒకే కుటుంబంలో మనం భాగస్థులమైతిమి. And what a blessing we experience. చూడండి అది ఎంతటి చెప్పుకోదగ్గ ఆశీర్వాదం అది. Are we tired of our routine, mundane lives? మరి ఈ యొక్క తీరిక లేని జీవితాలతో అలసిపోయి ఉన్నామా? Are we complaining and grumbling in spite of experiencing God's gracious providence and protection? దేవుని యొక్క కాపుదలను కృపగలిగిన సమకూర్పును అనుభవించిన తర్వాత కూడా సనుగుతూ గొనుగుతూ ఉన్నామా?
let us look to the life-giving source who renews us. మరి ఆ యొక్క జీవమునిచ్చు జీవానికి మూలమైన ఆత్మ వైపు చూచి మనం పొందుకుందాము. Are we crying out to God like Paul, who can free me from sin? మరి పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఇదిగో ఇట్టి పాపమునకు మరి లోనైన శరీరం నుండి ఇట్టి పాపం నుండి నన్ను ఎవడు విడిపించుననే మొర్ర మనం చేయగలుగుతున్నామా? Or are we struggling to free ourselves from the poison of sin? మరి అలాగే పాపమనే విషము నుండి మనము తప్పింపడానికి ప్రయత్నం చేస్తున్నామా? All we have to do is look to Jesus. ఈ ప్రయత్నాలన్నీ చేయడానికి ఒకే ఒక్క మార్గం అండి, యేసు వైపు చూచుట. Or are we struggling to believe that we have been healed? మరి మనము ఇదిగో స్వస్థత పొందుతారంటే మరి నమ్మడానికి కష్టపడుతున్నామా? Let's look to Jesus. దాని కొరకు కూడా యేసు వైపే చూడాలి. He is the author and perfecter of our faith. మరి మన యొక్క విశ్వాసమునకు మూలము అంటే దాన్ని కొనసాగించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే కదా. And when we look to him, ఆయన వైపు మనం చూచినప్పుడు we will surely experience the transforming power of God. మరి మనము ఆయన వైపు చూచినప్పుడు రూపాంతరపరిచే ఆయన శక్తిని తప్పనిసరిగా మనం అనుభవిస్తాము. Let's look to Jesus every day. మరి కాబట్టి ప్రతి దినము ఆయన మీద వేచి ఉందాము. And let's draw life from the life-giving source. మరి ఆ యొక్క జీవాన్ని ఇచ్చే మూలము నుండి సోర్స్ నుండి అన్నట్టుగా జీవమును పొందుకుందాము. May we all look to Jesus in faith. మరి విశ్వాసముతో యేసు వైపు చూచి Be freed from the poison of sin. మరి పాపమనే ఆ యొక్క విషయం నుండి విడిపింపబడదుము. To be reconciled to God by grace. మరి కృపను బట్టి దేవునితో తిరిగి సమకూర్చబడతాము. And let us all experience the freedom and eternal life that we have in Christ Jesus through the Spirit. క్రీస్తులో నిత్య జీవాన్ని ఆయన ఇచ్చు కృపను మనము పొందుకుందుము గాక. ఆమేన్.